జీవించిన దినాల్లో శిష్యులు వచ్చి యేసు ప్రభుని ఎలా ప్రార్థించాలి ప్రభువా అని మన యేసయ్యని అడిగినప్పుడు అప్పుడు శిష్యులకి దేవుడు ఒక ప్రార్థన నేర్పిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13 నుంచి చదవండి. అయితే దేవుడు పరలోకపు ప్రార్థన శిష్యులకు నేర్పిస్తూ ఒక మాట పలుకుచున్నాడు అన్నమాట. ఏంటిది? మమ్మల్ని శోధనలో నుండి తప్పించు ప్రభువా అని ప్రార్థన నేర్పిస్తూ వచ్చాడు. అవును కదండి. ఈ రోజులో నేటి దినాల్లో రకరకాలైనటువంటి శోధనలో మనుషులు పడుతూ ఉన్నారు. అయితే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆనాటి భక్తులు చాలామంది కూడా అనేక శోధనలను ఎదుర్కొంటూ వచ్చారనమాట. కొంతమంది ఏంటంటే కొంతమంది శోధింపబడి, అంటే కొంతమంది పరీక్షింపబడ్డారు, కొంతమంది శోధింపబడ్డారు అనమాట. శోధించడం వేరు, పరీక్షింపబడడం కూడా వేరు. అయితే చాలామంది మనం భక్తులను చూసినట్లయితే బైబిల్లో కొంతమంది పరీక్షింపబడి దేవుని చేత ఆమోదం పొందిన వారు ఉన్నారు. వారు మనకి ఏ విధంగా ఎలాంటి మాదిరిగా ఉంచబడ్డారు అని అంటే వాళ్ళు మనకి అంటే వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవడానికి పరీక్షింపబడి వాళ్ళ దేవుని చేత ఆమోదం పొందిన వారి చేత వారు మనకు మాదిరిగా ఉంచబడ్డారనమాట. కొంతమంది భక్తులు, కొంతమంది వ్యక్తులు ఏమయ్యారంటే పడి చెడిన వాళ్ళు ఉన్నారు. శోధనలో పడి తర్వాత మళ్ళా దాని నుండి పశ్చాత్తాపడి బయటికి వచ్చి మళ్ళా దేవునికి ఇష్టంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారనమాట. వారి ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము? హెచ్చరింపబడడం అనమాట. అంటే ఈ విధంగా మనము ఉండకూడదు, ఈ విధంగా శోధనలో నుండి తప్పించబడాలి, ఈ విధంగా మనము ఉండాలి అని వారి ద్వారా మనము హెచ్చరికలని నేర్చుకుంటున్నాము. అయితే మనం చూసినట్లయితే చాలామంది కొంతమంది భక్తులను చూస్తే చాలామంది యోబు కానీ, యోసేపు కానీ, దావీదు కానీ ఈ విధంగా చాలామంది శోధనలు ఎదుర్కొంటూ వచ్చారనమాట. కానీ ఆ శోధనలో నుండి తప్పించబడాలంటే వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. యోబు సంగతి చూసినట్లయితే యోబు చాలా ప్రార్థించాడు. ప్రతిరోజు కూడా తన కుటుంబం చుట్టూ కంచె వేసుకుంటూ తన కుటుంబం కొరకు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో వేడుకుంటూ ప్రతిరోజు పిల్లల కొరకు బలిపీఠంలో కొడుతూ వచ్చాడు అనమాట. కానీ అంత ప్రార్థన చేస్తున్నాడు, అంతగా దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు, ఏ శోధన రాకుండా తన కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు. కానీ ఆ విధంగా ఉన్నటువంటి యోబు విషయంలో సాతాను కన్ను వేసాడు అనమాట. కన్ను వేసి దేవుని దగ్గర ఒక నిర్ణయానికి వచ్చాడు. నువ్వు అంటే యోబు ఏంటి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, భక్తిపరుడు అన్నట్టుగా వాక్యము మనకి సెలవిస్తుంది. అయితే ఈ విషయంలో యోబు గురించి సాతానుడు ఏం చేశాడు? దేవుడి యొద్దకి వెళ్ళి యోబు నీ పట్ల ఉట్టిగానే న్యాయవంతుడైపోయాడా? ఊరికేనే భయభక్తులు కలిగి ఉన్నాడా? ఊరికేనే ఆ విధంగా యథార్థవంతుడుగా ఉన్నాడా అని సవాలు విసరడానికి వెళ్ళాడు అనమాట. అయితే దేవుడు ఆ విషయంలో ఏం చేశాడు? సాతాను ఆ విధంగా మాట్లాడినప్పుడు యోబు పట్ల దేవుడికి ఒక నిశ్చయత ఉంది, ఒక భరోసా ఉంది. నా కుమారుడు నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా ఆయన గర్వంగా చెప్పుకున్నాడు దేవుని సన్నిధిలో సాతానుడు ఆ విధంగా అడిగినప్పుడు. అయితే సాతాను యోబు మీద కన్ను వేసి శోధించడము స్టార్ట్ చేశాడు అనమాట. కానీ యోబు ఏం చేశాడు? ప్రతి శోధనలో కూడా విడిపించబడుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి భక్తి ఆయనను కాపాడుతూ వచ్చిందనమాట దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఏది పోయినా కూడా, ఎలాంటి శోధన వచ్చినా కూడా, ఎలాంటి బాధ వచ్చినా కూడా, ఎలాంటి కష్టము వచ్చినా కూడా యోబు ఏం చేశాడు? దేవుని మీద కొంచెం కూడా విశ్వాసం అనేది తగ్గలేదు. ఆ శోధన నుండి ఆ విధమైనటువంటి దుష్టుడు పెట్టే ప్రతి శోధన నుండి కూడా
తప్పించబడుతూ వచ్చాడు. ఎలాంటి శోధన వచ్చినా కూడా ఒక్క మాట కూడా యోబు దేవుని దూషించడం కానీ, అయ్యో ఈ విధంగా జరిగిందే, నేను ఇంత భక్తి చేశాను కదా, ఇంత యథార్థంగా ఉన్నాను కదా, ఇంత దేవుని సన్నిధిలో ఇంత భయభక్తులు కలిగి న్యాయవంతుడిగా ఉన్నాను కదా అన్నట్టుగా అనుకొని దేవుడు మరి నాకు ఇలాంటి పరీక్ష ఇలాంటి శోధన ఎందుకు రప్పించాడు అన్నట్టుగా ఒక మాట కూడా పలకలేదన్నమాట. అయితే ఈ నేటి దినాల్లో చాలా రకాలైనటువంటి శోధనలకి ప్రజలు ఊరికే టెంప్ట్ అయిపోయి, అయ్యో నాకు కొంచెం చిన్న బాధ వచ్చిన, చిన్న కష్టం వచ్చిన, చిన్న శోధన వచ్చినా కూడా దేవుడు ఉంటే నాకు ఈ విధంగా జరిగేదా, దేవుడు ఉంటే నాకు ఈ విధంగా ఆజ్ఞాపించేవాడా, అసలు నన్ను చూస్తున్నాడా దేవుడు, అసలు నా బాధ ఏంటో తెలుస్తుందా అన్నట్టుగా ప్రతి మనిషి కూడా ఆ విధంగా మాట్లాడడము సహజమే. కానీ యోబు మాత్రం ఒక్క మాట కూడా పలకలేదు. ఎందుకంటే అంత దేవుణ్ణి భయభక్తులు కలిగి తన కుటుంబం చుట్టూ కంచె వేస్తున్నాడు కాబట్టి, దేవుని మీద ఒక భరోసా, ఒక దేవుని మీద ఆధారపడిన వ్యక్తి కాబట్టి ఒక్క మాట కూడా పలకలేదు. అందుకని అంటాడు కదా, దేవుని నుండి మనము మేలు మాత్రమే కాదు కీడు కూడా తగి ఉన్నాము కాబట్టి మనం అనుభవించక. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా శోధించడు. అంటే శోధనకి సహించిన వాడు ధన్యుడు. ఆ శోధన నుండి వచ్చేటువంటి ఫలమును మనము తప్పకుండా ఆ కిరీటాన్ని, ఆ జీవ కిరీటాన్ని మనము పొందుకుంటాము అనే ఆలోచన ఉన్నవారు ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడారు. ఎందుకంటే అలాంటి ఆత్మవిశ్వాసము యోబుకు ఉంది కాబట్టి ఒక్క మాట కూడా దుష్టుడు ఎన్ని రకాలుగా శోధించినా కూడా చివరికి తన శరీరంలో కూడా బాధ పెట్టినా కూడా ఆ శోధన విషయంలో ఒక మాట కూడా పలకలేదన్నమాట. చివరికి భార్య వచ్చి కూడా నువ్వు ఇంత బాధపడుతున్నావు, ఇవన్నీ పోగొట్టుకున్నావు, చివరికి నీ శరీరం కూడా అనారోగ్య పరిస్థితులకు వచ్చేసింది కదా, ఇంకా నువ్వు మరణం కమ్మని చెప్పినా కూడా ఒక మాట కూడా అసలు పలకలేదనమాట. అయితే ఈ రోజులో నేటి దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే ప్రతి విషయంలో, ప్రతి చిన్న బాధకైనా చిన్న కష్టంకైనా నేను చాలా మందిని చూస్తూ వచ్చాను. అంటే నేను చెప్పలేదని కాదు, మనం అందరం ఎవరు చెప్పలేదని కాదు, ఏదో ఒక విషయంలో ఏదో ఒక మాట పలుకుతూనే ఉన్నాం. ఏంది ఇన్ని కష్టాలు, దేవుని విషయంలో మనం ఎంత భక్తి చేస్తున్నాం కదా, ఎంత ప్రార్థన చేస్తున్నాం కదా, ఎంత ఏ ప్రార్థన మానకుండా వెళ్తున్నాం కదా, అయినా మనకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు బాధలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ కష్టము వస్తుంది అన్నట్టుగా ఏదో ఒక మాట పలికిన వారమే. కానీ శోధింపబడిన భక్తులు మన ముందు చాలా మంది ఉన్నారు. వాళ్ళని హెచ్చరికగా తీసుకొని మనము ముందుకు సాగిపోవాలని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి శోధన నుండి తప్పించబడడానికి మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే మొట్టమొదటిగా మనము మన కుటుంబంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ ఏ విషయంలోనైనా ముందుగానే వచ్చేటువంటి శోధన నుండి తప్పించబడడానికైనా, ఆ శోధనలో మనం తట్టుకొని నిలబడడానికైనా, దేనికైనా సరే మొదటిగా మనకి ప్రార్థన అనేది అవసరము. కాబట్టి మనం ఏం చేయాలో మొట్టమొదటిగా ప్రతి శోధన నుండి తప్పించబడడానికి మనము ప్రార్థన చేస్తూ రావాలి అనమాట. అందుకనే ఎబ్బేజు కూడా ప్రార్థన చేశాడు కదా, ఆయన ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేశాడు? ఒక మాట చదువు, దినవృత్తాంతం 1వ దినవృత్తాంతం 4:10. దేవుని గురించి మొదలుపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాడు. ఆమె ఏం చేశాడంట? ముందుగానే దేవా నీ చేయి నాకు తోడుగా ఉంచయ్యా, నాకు వచ్చేటువంటి ప్రతి కీడు నుంచి కూడా, ప్రతి శోధన నుండి కూడా నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ వచ్చాడంట. ఏవి కూడా అంతే కదండి, ప్రతి శోధన నుండి నన్ను ఎంత భక్తిపరుడు, ఆయనకి లేదంటూ ఏది కూడా లేదు. చాలా ఆస్తిపరుడు అయినప్పటికీ తన కుటుంబం చుట్టూ దేవుని యొక్క కంచెని వేసుకుంటూ ప్రతి కీడు నుండి కూడా నా కుటుంబాన్ని కాపాడు ప్రభువా, తప్పించు ప్రభువా అంటూ ప్రార్థన చేస్తూ వచ్చాడనమాట. ఇక్కడ ఎబ్బేజు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను నీ చేయి నాకు తోడుగా ఉంచి ప్రతి కీడు నుంచి కూడా నన్ను తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అయితే మనం కూడా ఆ విధంగా మనము ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ శోధన కూడా నాకు రాకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా, నా పిల్లల్ని కాపాడు, నా భర్తని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా బంధువులను కాపాడు అంటూ ప్రతిరోజు
రోజు స్త్రీలముగా కుటుంబంలో మనకున్న బాధ్యత ఏంది, మనకు ఎక్కువగా దేవుడు ప్రార్థించే అవకాశం ఇచ్చాడు. కాబట్టి స్త్రీలముగా మనము ప్రతి విషయంలో కూడా ముందుగానే ప్రార్థన చేస్తూ ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనకు వచ్చేటువంటి ఆ కీడు నుండి తప్పించబడాలన్నా, ఆ కీడు మనకి రాకుండా చేసుకోవాలన్నా మనము ప్రార్థన చేయాలని సెలవిస్తున్నాడు అనమాట. ఎందుకంటే యేసుప్రభు కూడా ఆయన ప్రార్థన చేసి అరణ్యంలోనికి శోధింపబడడానికి కొనిపోబడ్డాడంట. ఇప్పుడు ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత దుష్టుడు యేసుప్రభుని శోధించినప్పుడు ఏం చేశాడు? ఆ శోధన నుండి తప్పించబడ్డాడు, విడిపించబడ్డాడు. కాబట్టి ప్రతి శోధన నుండి నేటి దినాల్లో ఎక్కడి నుండి ఎటువైపు నుండి మనకి శోధన వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు యోబు భార్య చెప్పినట్లుగా మన భర్త ద్వారానే మనకి శోధన రావచ్చు, పిల్లల ద్వారా శోధన రావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా శోధన రావచ్చు, ఎన్నో రకాలుగా దీని ద్వారానే మనకు శోధన వస్తుందని మనము ఎప్పుడు కూడా అనుకోవద్దు. కాబట్టి ప్రతి శోధన నుండి కూడా మనం తప్పించబడడానికి ప్రార్థన చేయాలి. అందుకనే శిష్యులు కూడా యేసుప్రభు ఇంకా కొంత సమయంలో పట్టబడతాడు అన్నప్పుడు శిష్యులకి దేవుడు ఏం చెప్తాడు? మీరు శోధనలో పడకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అని సెలవిచ్చాడు అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి శోధనలో మనం శోధనలో పడకుండా ఉండాలి అని అంటే మనం జీవనం చెప్పింది కదా, మత్తులను కాకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆత్మలో మెలకువ, శారీరకం కూడా మనకు మెలకువ కలిగి ప్రార్థన చేసినప్పుడు ప్రతి శోధన నుండి కూడా మనము తప్పించబడతాం. ప్రతి కీడు కూడా మనల్ని ముట్టకుండా దాన్ని ఎదుర్కొనగలుగుతాం. ఏ శోధన కూడా మనల్ని అంటకుండా కాపాడబడాలి అని అంటే మనము ప్రార్థన చేయాలి. మొదటిగా నాకు వచ్చినటువంటి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి, నేటి దినాలలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం మొదటిగా మనకి శోధన రాకుండా, ప్రతి శోధన ఒకవేళ శోధన వచ్చినా దాని నుండి మనము తప్పించబడే విధంగా ప్రార్థించాలి అని దేవుడు నాకు కలుగజేసిన ఆలోచనను బట్టి మొట్టమొదటిగా ఈ విధంగా మనము ప్రార్థన చేయాలి. రెండవదిగా ఏంటంటే నాకు దేవుడు నా మదిలో పెట్టినటువంటి ఆలోచన, రెండవదిగా ఒక్కసారి తిమోతి పత్రిక 1వ తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనం చదువుతుంది. మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు హృదయతాశుద్ధి చేయవలని హెచ్చరించుచున్నాను. చాలండి. మనం ఏం చేయాలంటే రెండవదిగా ఒకటి కీడు నుండి మనము తప్పించబడడానికి ప్రార్థన చేయాలంట. రెండవదిగా మనం ఏం చేయాలి? మనం క్షేమంగా, సుఖముగా, సౌఖ్యంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండాలి అంటే మనము రెండవదిగా ఏం చేయాలంట? అందరి కొరకు ప్రార్థన చేయాలండి. నేటి దినంలో అంతే కదండి, ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా క్రైస్తవులు అంటే అసలు పడట్లేదు. అసలు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నామంటే నేను క్రైస్తవుని అని చెప్పుకోవాలంటే కూడా నేటి దినాల్లో చాలా భయపడుతున్నారు అనమాట. నేను ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఆయా దేశాల్లో కానీ, మొన్నటి వరకు ఆ మణిపూర్ విషయంలో కానీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కదా. అసలు అక్కడ నేను క్రైస్తవుని ఇప్పుడు అడిగి మరీ చంపుతున్నారంట. కాబట్టి నేటి దినాల్లో మనము వీటన్నిటి నుండి తప్పించబడాలి అని అంటే మనం ఏం చేయాలంట? రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలంట. యెహోషాపాతు ఏం చేశాడండి? ఉపవాసం ఉండి మనం చేసేటువంటి ప్రార్థన, మన సమస్య, మన బాధ మనకు ఎక్కువైనప్పుడు, మొన్న అక్క చెప్పింది కదా, మనకి సమస్య వచ్చినప్పుడు మనకి తీవ్రత, మన ప్రార్థన అనేది తీవ్రత పెరగాలంట. ఇప్పుడు మనం సుఖముగా, సౌఖ్యముగా, నెమ్మదిగా బ్రతకాలంటే ఇంకో మెయింటైన్ చేయాలి. ఎక్కువగా ప్రజలందరి వరకు ప్రార్థన చేయాలంటే మామూలు ప్రార్థన అవుతుందండి? అవ్వదు కదా. ఉపవాసించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. యెహోషాపాతు ఏం చేశాడు? 3 రాజ్యాలు దండెత్తి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి అందరూ భార్య, పిల్లలతో సహా, చంటి పిల్లలతో సహా అందరితో పాటు ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆ రాజ్యాలను, ఆ పరిస్థితులను ఎదుర్కోవాలంటే మనకి శక్తి చాలదు. అక్కడ యెహోషాపాతు ఒక మాట భలే చక్కగా ప్రార్థన చేస్తూ వస్తాడు అనమాట. ఒక్కసారి చూద్దాము.
రాజు 2వ దినవృత్తాంతం 20 వచ్చింది 12 వచ్చింది చదువు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాడంట? 3 రాజ్యాలు వాళ్ళ మీదకి దండెత్తి వచ్చినప్పుడంట దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవసించి దేవుని సన్నిధిలో ఆ రాజ్యాల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడంట. ప్రభా, ఈ రాజ్యాలు మా మీదకి వస్తున్నాయి, మేమైతే మాలో ఎంతమంది బలవంతులు ఉన్నా, ఎంతమంది పరాక్రమశాలులు ఉన్నా, ఎంతమంది శక్తివంతులు ఉన్నా కూడా మా వల్ల అయితే ఈ 3 రాజ్యాలను జయించడము మా వల్ల కాదు ప్రభా, నీవే మా దిక్కు, నీవే మాకు జయం అనుగ్రహించాలి. మేము క్షేమంగా ఉండాలి అంటే మాలో ఎవరు నశించిపోవద్దు, మాలో ఎవరు కూడా హతమవద్దు, మాలో ఎవరు కూడా బానిసలుగా పట్టబడద్దు అంటే అది మా వల్ల అయితే కాదు, మాకైతే శక్తి చాలదు. ఆ 3 రాజ్యాలను జయించేటువంటి ఆ శక్తి మా దగ్గర అయితే లేదు, కానీ మా దిక్కు నీవేనయ్యా, మాకు జయమివ్వు ప్రభు అంటూ యెహోషాపాతు ఏం చేశాడంట? ప్రార్థన చేస్తూ వచ్చాడు. అది కూడా ఏ విధంగా మామూలు ప్రార్థన కాదు, ఎలాంటి ప్రార్థన చేస్తూ వచ్చాడు? ఉపవసించి. ఎందుకంటే బాధ ఎక్కువైపోయింది, నెమ్మది లేదు, సమాధానం లేదు. నేను ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి, మేమైతే ఈ 3 రాజ్యాలని జయించలేము, కాబట్టి మా శక్తి అయితే చాలదు, మా బలం అయితే చాలదు, మా దగ్గర ఉన్న పరాక్రమశాలులు వల్ల ఏది కాని పని, కానీ దేవుడే మా పట్ల కార్యం జరిగించాలి అని అతడు ఏం చేశాడంట? ఉపవసించి అందరిని, తనతో పాటు అందరినీ ఉపవసించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకనే పౌలు భక్తుడు ఏం చెప్పాడు? ప్రజలందరి కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు, అందరి కొరకు అంటే మనము ప్రార్థన చేయాలంట, యాచనలు చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు దేవుని సన్నిధిలో చెల్లిస్తూ రావాలి. మనం నెమ్మదిగా ఉండాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే, ఈ గొడవలు, ఈ రాజకీయాలు ఇవన్నీ లేకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? వారందరి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. అందుకని అందరూ ప్రతి సంఘంలో కూడా ప్రార్థన చేయండి, దేశం కొరకు ప్రార్థన చేయండి, అధికారుల కొరకు ప్రార్థన చేయండి, మంచి ప్రభుత్వం కొరకు ప్రార్థన చేయండి, మంచి నాయకుల కొరకు ప్రార్థన చేయండి, మతోన్మాదుల కొరకు ప్రార్థన చేయండి అంటూ అందరూ గొంతు చుచ్చుకొని ప్రతి సంఘంలో ప్రతి పాస్టర్ చెప్తున్నటువంటి విషయమే. కాబట్టి నేటి దినాల్లో మనము ఈ విధంగా సుఖముగా మనమే కానీ, మన పిల్లలే కానీ, మన చుట్టుపక్కల ఈ ప్రాంతమే కానీ, మన చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలే కానీ, ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిగా ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో మనము రెండవదిగా మన క్షేమము కొరకు, మన సమాధానం కొరకు, మన నెమ్మది కొరకు, మన సుఖము కొరకు కూడా దేవుడు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఎస్తేరు కూడా అంతే చేసింది కదండి. ఎస్తేరు ఏం చేసింది? యూదులందరినీ సంహరించాలని హామాను ప్రయత్నం చేసినప్పుడు మొర్దెకైకి ఆ విషయము తెలిసిందనమాట. ఆ విషయం తెలిసినప్పుడు ఎస్తేర్కి ఆ విషయాన్ని తెలియజేస్తే ఎస్తేర్ ఏం చేసింది? అమ్మో, ఇప్పటికే 30 దినాలు అయిపోయింది, రాజు నన్ను పిలవలేదు, రాజు పిలవకుండా ఎవరైనా రాజు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, ఇక చనిపోవాల్సిందే అన్నట్టుగా కబురు పంపిస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ వేరు. ఎందుకంటే అసలు ముర్దకై కానీ యూదులు కానీ ఆ ప్రజలందరూ ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. కానీ ఎస్తేర్కి ఆ విషయం తెలియదు కాబట్టి అమ్మో, నేను ఇప్పుడు వెళ్తే పరిస్థితి వేరేగా ఉంటుంది, రాజు పిలవకుండా ఎవరన్నా ఆయన మాట ఆజ్ఞ సెలవు లేకుండా వెళ్తే ఇంకా మొత్తం నాశనం అయిపోవాల్సిందే, కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఉంది పరిస్థితి, మరి నన్ను ఏం చేయమంటావు అని మళ్ళీ రిటర్న్ కబురు మొర్దెకైకి పంపించినప్పుడు మొర్దెకై అంటాడు కదా, అక్కడ ఒక మాట చదువుదామండి. విడుదలయు మరి యొక్క దుఃఖ నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయంలో బట్టి రాజ్యములకు వచ్చిందేమో ఆలోచించుకోమని చెప్పాను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, మేము పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేను నా పనికర్తలను కూడా ఉపవాసం ఉండును, ప్రవేశించడం న్యాయ వ్యతిరేకముగా ఉన్నను, నేను రాజు వద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించదను,
అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఏం చేసిందంటే ఎస్తేరు అంటే మొదట ఏమన్నది, అమ్మో నేను వెళ్ళడము చాలా ఇది నాకు సాధ్యమయ్యే కార్యము కాదు అని భయపడింది. కానీ మొర్దెకై ఈ విషయాన్ని బట్టే ఈ ప్రజల కొరకు ఈ ప్రజలను విడిపించడం కొరకే నువ్వు ఈ విధంగా సూసాన్ కోటలో ప్రవేశించవేమో ఒకసారి ఆలోచించుకోమని చెప్పినప్పుడు అవునా అన్నట్టుగా కూడా ఆ టైం తీసుకోకుండానే ఆమె ఏం చేసిందంట, అవును నిజమే కదా ప్రభా, నేను ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఈ సూసాన్ కోటలో ఉంచావు, ఇట్టి ఆధిక్యతనిచ్చావు, ఇట్లాంటి ఇంత యోగ్యతనిచ్చావు అనంటే నా ప్రజల కొరకే ఈ విధమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించవేమో అని ఎస్తేరు ఏం చేసిందంట, సరే నువ్వు చెప్పిన మాట నిజమే, అయితే నేను రాజు యొద్దకు వెళ్ళడము న్యాయ వ్యతిరేక్తమైనప్పటికీ కూడా నేను వెళ్ళడానికి సాహసిస్తాను, అయితే మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని వేడుకుంటుందన్నమాట. అయితే ఎస్తేరు చాలా మంది ఈ రోజుల్లో ఏంది ఒక పొజిషన్కి రాగానే తల్లిదండ్రులు చాలా ఇప్పుడు నేటి దినాల్లో మనం చూస్తున్నాం కదండి, ఎంతమంది కష్టం రెక్కలు ముక్కలు చేసుకొని తల్లిదండ్రులే కానీ ఇంకా అంటే వాళ్ళకి కావాల్సిన వారు కానీ ఒక పొజిషన్లోకి తీసుకురాగానే వాళ్ళకి మంచి చదివిపించి పెద్ద చేయగానే వాళ్ళకి జాబులు రాగానే తల్లిదండ్రులు కూడా మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆస్తుల కొరకు తల్లిదండ్రుల్ని ఎంతే ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. దీనస్థితిని ఒక ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత దీనస్థితిని ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోరు, అది చాలా తక్కువ అనమాట. దేవుడు దావీదు లాంటి వాళ్ళు అయితే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే గొర్రెల కాపరి అయినటువంటి దావీదుని సింహాసనం మీదకి ఎక్కిస్తే చనిపోయేంత వరకు కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. నేను ఆ స్థితిలో ఉన్నవాడిని దేవుడు ఇంతగా నన్ను హెచ్చించాడు అన్నట్టుగా కృతజ్ఞత కలిగి దేవుణ్ణి హృదయానుసారుడుగా జీవిస్తూ వచ్చాడు అనమాట. నేటి దినాల్లో మనం చూసినట్లయితే ఆ ఒక స్థాయి నుండి మరొక స్థాయికి వచ్చినప్పుడు ఎవరు కూడా దాన్ని గుర్తెరగకుండా నేను ఇప్పుడు ఉన్న స్థాయిని మాత్రమే చాలా మంది గుర్తుపెట్టుకొని నా స్థితి ఏంటి, నా లెవెల్ ఏంటి అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎస్తేరు మాత్రము ఇక్కడ తన ప్రజల కొరకు తన వ్యక్తుల కొరకు ఏం చేసిందంట, రాజు యొద్దకు వెళ్ళడము న్యాయ వ్యతిరేక్తమైనప్పటికీ ఆమె వెళ్ళడానికి సాహసించింది అనమాట. ఎందుకు అనంటే తన ప్రజలు నాశనం అయిపోతే, తన ప్రజలు హతమైపోతే, తన ప్రజలు ఇదైపోతే ఆయనకి క్షేమమా కాదు కదా. అంతకంటే కీడు ఎక్కువగా ఒకవేళ ఎస్తేరుకి రప్పిస్తే ఈ విషయాన్ని బట్టే కదా ముందుగానే దేవుడు ఆ విధంగా ఎస్తేరు నిండుకొని చాలా మంది ఉన్నారు, చాలా అందగత్తెలు, చాలా మంది చదువుకున్న వారు చాలా ఉన్నారు, వాళ్ళందరినీ ఎన్నుకోవచ్చు కదా రాజు. కానీ ఎస్తేరుని ఎందుకు ఆ విధంగా ఎన్నుకున్నాడు, ఎస్తేరు కోసమే బస్తీ కూడా దేవుడు తీసేసేటట్టుగా కృప చూపించాడు కదా. ఎందుకంటే పలానా రోజు ఏదో ఒక రోజు ఈ విధంగా నా ప్రజలకి ఇలాంటి ఆపద వస్తుంది, వారిని ఆపద నుండి విడిపించాలి, వారికి క్షేమాన్ని కలుగ చేయాలి, వారికి నెమ్మది కలుగ చేయాలి, ఇలాంటి మరణకరమైనటువంటి శాసనమును కొట్టివేయడానికి దేవుడు ఎస్తేరుని ముందుగానే ఏర్పరచుకున్నాడు అనమాట. అలాంటి విషయంలో తన ప్రజల యొక్క సమాధానం కొరకు, తన ప్రజల యొక్క నెమ్మది కొరకు, తన ప్రజల యొక్క క్షేమము కొరకు ఎస్తేరు ఏం చేసింది, నేను బలైనా పర్వాలేదు, నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను నశించిపోతాను, కానీ నా ప్రజలు యూదులు మాత్రము రక్షింపబడాలి అన్నట్టుగా ఏం చేసింది, ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రతిదీ కూడా ప్రార్థన ముఖ్యం కదండి, ప్రతిదీ కూడా. అంటే ఒకవేళ ఆమె ఆ తీవ్రతతో, ఆ రోషంతో, ఆ కోపంతో, మొర్దెకై ఆయన పిన్న తండ్రి కదండి, ఆయన నన్ను ఈ విధంగా అంటాడా అన్నట్టుగా ఒక పౌరుషంతో, ఒక రోషంతో ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతే నిజంగానే నశించేదేమో. కానీ ఆమె ఏం చేసింది, దేవుడు ఆమెకి చక్కని ఆలోచనను అనుగ్రహించి, సరే నేను న్యాయ వ్యతిరేక్తమైన నేను రాజు దగ్గరికి వెళ్తాను, నా ప్రజల క్షేమం కొరకు, నా కొరకు నేను క్షేమంగా వెళ్ళి మంచి శుభవార్తతో తిరిగి వచ్చేటట్టు నా కోసం మీరు ప్రార్థన చేయండి, మీరు కూడా నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను కూడా నా పనికత్తెలతో ప్రార్థన చేస్తాను. అంటే ఆ ఒక్కదే ప్రార్థన చేయట్లేదు, తన పనికత్తెలతో పాటు ప్రార్థన
చేస్తుందన్నమాట. 3 రోజులు ప్రార్థన చేసి రాజుని యుద్ధకు వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుతమైన రీతిలో తన ప్రజలను విడిపించినట్లుగా, తన ప్రజలకు క్షేమాన్ని కలుగజేసినట్టుగా, ఆ మరణ శాసనములో కొట్టివేసినట్లుగా మనము చూస్తున్నాం అనమాట. నిజంగా ఆమె యొక్క ప్రార్థన ఆ దేవుడు ఏం చేశాడు, యూదులందరినీ కూడా రక్షించేటువంటి కృపనిచ్చాడు. ఈ నేటి దినాల్లో మనం కూడా మన కుటుంబం రక్షింపబడాలన్నా, మనం క్షేమంగా ఉండాలన్నా, మన పక్క వాళ్ళు క్షేమంగా ఉండాలన్నా, అందరి కొరకు దేవుడు మనల్ని, ప్రజలందరి కొరకు, దేశం అంతటి కొరకు, ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టే దేవుడు మానవుడికి ఈ లోకానికి దిగి వచ్చాడు కదండి. దానినే దేవుడు మనకి నేర్పిస్తూ వచ్చాడు. మీరు ప్రజలందరి కొరకు, పౌలు కూడా అదే చెప్తున్నాడు కదా, మనము సుఖముగా, సౌఖ్యముగా, నెమ్మదిగా, సమాధానంగా బ్రతకడానికి మనం అంతటా ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలని సెలవిస్తూ ఉన్నాడు అనమాట. అదేవిధంగా 3వదిగా ఏంటి, ఒకటేమో శోధనలో నుండి మనం తప్పించబడడానికి ప్రార్థన చేయాలి. 2వదిగా మనము సుఖముగా, నెమ్మదిగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేయాలి. 3వదిగా ఈ సమాజంలో ఏంటిదండి, స్వస్థత కదా. ఎక్కడ చూసినా రోగాలు, ఎక్కడ చూసినా, ఎవరికి చూసినా రోగం. ఎవరిని కదిలించండి అనారోగ్యం, ఎవరిని కదిలించండి ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన. అంటే దేవుడు జీవించిన ఆ దినాల్లో అందరు స్వస్థత కొరకు పరుగులెత్తుతూ వచ్చారు. కానీ ఇప్పుడున్న రోగాలు అప్పుడు లేవేమో బహుశా. అప్పుడు ఏంటి, పక్షవాయువు గల వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, కుంటి వాళ్ళు, కుష్ఠరోగులు, వీళ్ళే వస్తూ వచ్చారు. ఇప్పుడైతే షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు, కాళ్ళ నొప్పులు, థైరాయిడ్లు, ఇప్పుడు భయంకరమైన, అంటే ఆ రోగాల బెస్ట్ ఏమో అనిపిస్తుంది కదా ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అయితే ఇప్పుడు మరీ కరోనా వచ్చినప్పటి నుండి అయితే మరీ విపరీతమైనటువంటి రోగాలు ఎక్కడికి వెళ్ళినా. అందుకనే దేవుడు ఏం సెలవిస్తున్నాడు, నేనే స్వస్థపరిచి యెహోవాను కాబట్టి నా యుద్ధకు మీరు రండి. యాకోబు పత్రికలో అన్నాడు కదా, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. ఏంటంట, ఈ రోజుల్లో, నేటి దినాల్లో మన శోధన నుండి తప్పించబడమే కాదు, మనం నెమ్మదిగా బ్రతకడం మాత్రమే కాదు, మనకేం కావాలా, వీటితో పాటు ఆరోగ్యం కూడా కావాలి కదండి. ఆరోగ్యంగా ఉండాలంటే కూడా మనము ప్రార్థన చేయాలి. హిజ్కియా ఏం చేశాడు, నీకు మరణకరమైన రోగము సంభవిస్తుంది అని వెళ్ళి హిజ్కియాకి చెప్పాయి అని భక్తుని పంపిస్తే ఏం చేశాడు, ఆ భక్తుడు చెప్పి ఇంకా గుమ్మం కూడా దాటక ముందే హిజ్కియా ఏం చేశాడు, తన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేశాడు. ప్రభువా, నా భక్తి నీకు తెలుసు కదయ్యా, నేను నీ సన్నిధిలో ఎలాగో ప్రవర్తించాను, నీ సన్నిధిలో ఎలా ఉన్నానో దయచేసి జ్ఞాపకం చేసుకొని నన్ను స్వస్థపరచు ప్రభువా అంటూ ప్రార్థన చేస్తూ వచ్చాడండి. మనం ఏం చేయాలి, ఈ రోజుల్లో మనం ప్రార్థన చేయాలి. ఎక్కడ చూసినా లాస్ట్ మార్చిలో అనుకుంటా నేను మెడ నొప్పి నిమిత్తం నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే లైన్లో నిలబడుతూ ఒక ఆమె పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత అక్కడ చూపించుకొని మళ్ళీ తిరిగి బయటకు వచ్చినప్పుడు స్ట్రెచర్ మీద తన కుమారుని పడుకోబెట్టుకొని అక్కడ నిలబడ్డది. అయితే నేను బయటకు వచ్చిన తర్వాత ఏంటక్క ఇక్కడ నిలబడ్డావు అని అంటే, ఈ అబ్బాయి మా అబ్బాయి అని, మా అబ్బాయి అమ్మ, ఈ అబ్బాయి కోసమే నేను హాస్పిటల్కి వచ్చానంటే మరి ఏమైంది అని అడిగాను. ఆ అబ్బాయి కంటే ఇంటర్ పిల్లలు కూడా అప్పుడు వ్యాక్సిన్ ఇచ్చారు కదా, మా నిసి కూడా వ్యాక్సిన్ వద్దంటే కూడా వేయించుకుంది, కాలేజీకి రావట్లేదు అని. అయితే ఆ వ్యాక్సిన్ అంట కరోనా టైంలో వేసుకున్నటువంటి వ్యాక్సిన్ ఆ అబ్బాయికి మెదడుకి వెళ్ళిపోయిందంట. మెదడుకి వెళ్ళిపోయి అసలు ఆ అబ్బాయిని చూస్తే నాకు నీళ్ళు తిరిగినాయండి కళ్ళల్లో. జీవోత్సవంలో పడున్నాడు, అసలు ఏం మాట లేదు, మనిషి ఎట్లున్నాడంటే కట్టి పిల్లలాగా అయిపోయాడు. అయితే ఆమె చెప్పుకుంటూ ఏడుస్తుంది, ఏంటి పరిస్థితి, ఎందుకు ఈ విధంగా ఇది, అసలు ఏంటి ప్రాబ్లం అక్క, ఏమైంది అని అంటే బోరుమని ఏడుస్తుంది. ఏమని చెప్పనమ్మా, నేను బంగారం లాగా తిరిగే నా కొడుకు ఈ విధంగా అయిపోయాడంటే ఎందుకు ఏంటి మరి డాక్టర్లు ఏమన్నారు అని అంటే వ్యాక్సిన్ పడలేదు నా కొడుకుకి, మంచిగా తిరిగేవాడు, ఏ నొప్పి లేదు, కనీసం జ్వరం కూడా వచ్చేది కాదు మా అబ్బాయికి, కానీ ఇలా జీవోత్సవంలో పడి ఉన్నాడు, అసలు ఏం కదలలేడు, మాట్లాడలేడు, ఇంతే. ఇంకా
ఇదే పరిస్థితి. ఆ అబ్బాయిని చూస్తే అట్లా నేను ఈ మెడ నొప్పి కోసం దాదాపుగా ఒక 4-5 హాస్పిటల్ తిరిగినానండి. ప్రతి హాస్పిటల్లో ఎవరో ఒక ద్వారా నేను వ్యాక్సిన్ వల్ల నేను ఈ విధంగా అయ్యాను, వ్యాక్సిన్ వల్ల నేను నాకు ఈ పరిస్థితి వచ్చింది, వ్యాక్సిన్ వల్ల నేను ఇలా అయిపోయాను, వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ వచ్చింది, నా భర్త చనిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు అన్నట్టుగా చాలా మంది దగ్గర నేను ఆ మాట విన్నాను. అరుంధతి హాస్పిటల్కి వెళ్తే వ్యాక్సిన్ వేసిన 3వ రోజుకి ఆమెకంటే ఒళ్ళంతా తెల్ల మచ్చలు వస్తాయి కదా, ఒళ్ళంతా మచ్చలు వచ్చేసినాయి. అసలు ఎంత భయంకరం అంటే, ప్రభు మేము వేసుకోకుండా ఉన్నా బాగుండేది కదా, అప్పుడేమో ఇది ఇవ్వరంట, బస్సు ఎక్కనివ్వరంట, హాస్పిటల్కి రానివ్వరంట, రేషన్ ఇవ్వరంట, అసలు అవి వేసుకోకపోతే అక్కడ బయటికి రానివ్వరంట, ఏదేదో చెప్పి ఏదేదో చేసి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ వ్యాక్సిన్ ప్రజలను కరోనాలో చనిపోయిన వాళ్ళే ధన్యులేము. కానీ ఈ వ్యాక్సిన్ వేసుకొని క్షణము ఏంటి స్లో పాయిజన్ లాగా దివాలు కొడుతున్నాం. అసలు ఎక్కడ లేని బాధ. అసలు నేను నార్మల్గా అయితే నేను డెలివరీ అయినప్పుడు నాకు డెంగ్యూ జ్వరం వచ్చింది, అలాగే చికెన్ గునియా కూడా వచ్చింది. అప్పుడు కొంచెం నరాలు వీక్ అయినాయి అని చెప్పారు డాక్టర్లు, కాదనట్లేదు. 35 సంవత్సరాల వరకు బాగానే ఉన్నానండి. కరోనా ఎప్పుడు వచ్చి కరోనా వ్యాక్సిన్ వేసుకున్నానో అప్పటి నుంచి విపరీతమైన నరాల జబ్బు, ఏది ముట్టుకున్న నొప్పి. నాకు 4 రోజులు మంచిగా ఉంటే మళ్ళీ 5వ రోజు ఏదో ఒక నొప్పి, ఏదో ఒక బలహీనత, మెడల నొప్పి, కాలు చేతులు లాగడం. ఇక ఈ 2-3 నెలల నుంచి అయితే విపరీతమైనటువంటి బాధ. ఆ విధంగా భరిస్తూ ఆ విధంగా వచ్చాం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేటి దినాల్లో అనారోగ్య పరిస్థితులు రోజు రోజుకి చాలా ఎక్కువైపోయినాయి. కాబట్టి మనము ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయాలి. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది. ఈ లోకంలో జీవించే లోకానుసారులు అయితే వాళ్ళకున్న డబ్బును బట్టి మంచి మంచి హాస్పిటల్లో చూపించుకొని మంచిగా ఏదో అంటే వాళ్ళ డాక్టర్ల ద్వారా ఉపశమనం పొందుతున్నామేమో. డాక్టర్ల కంటే పరమ వైద్యుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆ పరమ వైద్యుడి దగ్గరికి మనం వెళ్ళి మన ఆరోగ్యాల నిమిత్తము ఆయన సన్నిధిలో వేడుకుంటూ రావాలి. కాబట్టి నేటి దినాల్లో మనం శోధ నుండి తప్పించబడడం కొరకు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మనం సుఖంగా సౌఖ్యంగా ఉండడం కొరకు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మనం ఆరోగ్యంగా ఉండడం కొరకు కూడా దేవుడు మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు. కాబట్టి అది మానసిక వ్యాధి కావచ్చు, ఆత్మీయ వ్యాధి కావచ్చు. ఆత్మీయంగా కూడా మనం బలహీనం పడిపోతున్నాం, ప్రార్థన చేయట్లేదు, దేవుడి సన్నిధికి వెళ్ళలేకపోతున్నాము అని అంటే అది కూడా ఒక రోగమే కదండి, అది కూడా ఒక రోగమే. ఆ వ్యాధి పోవాలంటే కూడా మనము ప్రార్థన చేయాలి, స్తుతించాలి, మనము నెమ్మదిగా మన మనసు నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనను స్తుతించాలి. అంటే మనం ఏం చేయాలి, మనం అన్ని విధాలుగా శారీరకంగా అయినా సరే ఆత్మీయంగా అయినా సరే మన యొక్క అనారోగ్యం కొరకు మనం ప్రార్థన చేయాలి. స్వస్థతనకు కలుగొచ్చే ప్రభువా, దేని కొరకు మనము ఏం చేయాలన్నా కూడా మూల కారణము ప్రార్థనే. మనం చెప్తూ వచ్చాం కదా, మన సమస్యలను బట్టి, మన పరిస్థితులను బట్టి, మన అనారోగ్య స్థితిగతులను బట్టి ప్రతి విషయంలో దీని కొరకు ప్రార్థన చేయొచ్చా, దీని కొరకు కూడా ప్రార్థన చేయొచ్చా అన్నది లేదు. ఇదే ప్రార్థన చేయాలి, ఇది ప్రార్థన చేయకూడదు అన్నది ఏది కూడా లేదు. ప్రతి చిన్న విషయం కూడా ఆయనకి చెప్పుకోవడము ఎంతో అవసరమైంది. కాబట్టి నేటి దినాల్లో ప్రతి ఒక్కటి మన ప్రార్థన లేకపోతే మన జీవితాలు ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది. కాబట్టి ప్రతి క్షణం అంటే మనము ఆరోగ్యంగా ఉండి కూర్చోగలిగి మోకరించగలిగినప్పుడు దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆయన తట్టు కన్నులు ఎత్తడము ఒక ఎత్తు అయితే, బాగలేనప్పుడు కూడా కొన్నిసార్లు నేను అలాగే చాలా మట్టుకి స్టార్టింగ్లో నేను పండుకొని ప్రార్థన చేస్తే దేవుడు తిడతాడేమో, దేవుడు క్షమించడేమో, దేవుడు ఏమైనా శిక్ష చేస్తాడేమో అన్నట్టుగా ఉండేది. కానీ వాక్యాలు వింటూ వచ్చినప్పుడు పడుకొని నీకు ఓపిక లేకపోతే పడుకోనైనా ప్రార్థన చేయొచ్చు అని అంటే, కొన్నిసార్లు తెల్లవారులు అలా ప్రార్థన చేసుకుంటూ మూలుగుతున్న సందర్భాలు కూడా ఉంటుంది. అంటే మనకు నిద్ర పట్టిన పరిస్థితులు, మనకున్న అనారోగ్యాన్ని బట్టి ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఎల్లవేళలా అందరూ దైవం చెప్తా ఉంటారు కదా, మనం నడుస్తూ మాట్లాడుతూ పని చేసుకుంటూ పండుకొని కూడా ఏది చేసినా సరే మనం స్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఈ యొక్క బలము శక్తి రోజంతా ఆ పని ఈ పని మీద అలసిపోయినా కూడా తెల్లవారులు మళ్ళీ ఉదయకాల ప్రార్థనకి లేవగానే ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది, ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది. మళ్ళీ ఆటోమేటిక్ మనము పనులకు వెళ్ళిపోతూనే ఉంటాం, మళ్ళీ మనది మనం చేసుకుంటూనే ఉంటాం. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ డీల్ అయిపోతాం. మళ్ళీ ఉదయకాల ప్రార్థన లేవగానే మళ్ళీ నూతన శక్తి, మళ్ళీ నూతన బలం, మళ్ళీ ఏదో ప్రకారం వెళ్తూ ఉంటాం. మళ్ళీ సాయంత్రం కానీ ప్రభు అలసిపోయాను, ప్రభు నాకు శాతంగా లేదు ప్రభు, మళ్ళీ ఇదే రొటీన్ అనమాట. అందుకని మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటే
అంతగా దేవుడు మనకి నూతన శక్తిని, నూతన బలాన్ని ఇస్తూ ఉంటాడనమాట. అందుకే దేవుడు సెలవిచ్చేది ఏంటంటే మనం శోధనలో నుండి తప్పించబడడం మాత్రమే కాదు, మనం నెమ్మదిగా నేటి దినాల్లో నెమ్మదిగా ఉండడం కొరకు ప్రార్థన చేయడమే కాదు, కానీ ఈ అనారోగ్య పరిస్థితులు నేటి దినాల్లో ఎక్కువైపోయింది కాబట్టి వాటి కొరకు కూడా ప్రతి ఒక్కరు కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. మన కొరకు, మన అనారోగ్య పరిస్థితిని బట్టి మన కుటుంబాల కొరకు, మన కొరకు మాత్రమే కాదు, ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. వారి ద్వారా కూడా మనం ప్రార్థన సహాయము పొందుకోవాలి కదా. దేవుడు సెలవిచ్చిన మాట కూడా అదే, ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు నా మదిలో పెట్టినటువంటి ఆలోచన ప్రకారము మనం ఈ మూడింటి కొరకు కూడా నేటి దినాల్లో ఈ మూడింటి విషయాల్లో మనము బాధపడుతూనే ఉన్నాము. ఈ మూడు కూడా మనకు అవసరమైనయే కాబట్టి మనము ఈ మూడు విషయాల్లో కూడా అధికముగా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవాలి. మన అంశం అదే కదండి, ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో మన అంశం కూడా అదే, ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎంత ఎక్కువగా చేస్తే దేవుడి కార్యాలు అంత ఎక్కువగా చూస్తూ ఉంటాం. మన సమస్య ఎక్కువైన కొద్దీ మన ప్రార్థనలో తీవ్రత అనేది ఎక్కువ, మంట అనేది ఎక్కువగా కలగాలి అన్నదే మనం నేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి, అన్ని విధాలుగా రోజు ప్రతి ఒక్కరిని దేవుడు నిలబెట్టుకుంటూ మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ విధంగా మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ఇంకా దేవుని సన్నిధిలో బలపడుతూ ఇంకెక్కువగా ప్రార్థన జీవితం కలిగి ముందుకు సాగిపోలాగిన దేవుడు మనల్ని అట్టి ప్రార్థన ఆత్మతో మనల్ని అందరినీ కూడా నింపి బలపరచును గాక. చెప్పండి.